ఒక పనిని మనం చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే దట్స్ యాక్షన్ ప్లాన్ అంటారు. యాక్షన్ ప్లాన్ అంటే అమలు జరపవలసిన విధి విధానము అని అర్థం. మీకు అర్థం అవడానికి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. మీకు ఇంకా మీరు ఎగ్జామ్స్ రాసే దగ్గర టైం వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే మీకున్న సబ్జెక్ట్స్లో దీన్ని ఇన్ని రోజులు చదవాలి, దీన్ని ఇన్ని రోజులు చదవాలి అని మీకున్న సమయాన్ని సర్దుబాటు చేసుకొని ఆ సమయాన్ని విభజించుకొని చదువుతారు. దట్స్ యాక్షన్ ప్లాన్. మీకు అర్థమైందా? యాక్షన్ ప్లాన్ లేకపోతే దేనికి పనికి రమ్మన్నాం? మీకు ఒక విషయం తెలుసా? యేసయ్య భూమి మీదకి రావాలి. దట్స్ యాక్షన్ ప్లాన్. ఆ యాక్షన్ ప్లాన్ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మానవాళికి దేవుడు చెప్పాడు. ఏంటంటే మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఆయన శిలువపై తన ప్రాణాన్ని పెడతాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చెప్పిన ఆ మాట నెరవేరడానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? ఇట్ ఫుల్ఫిల్డ్. దట్స్ యాక్షన్ ప్లాన్. యాక్షన్ ప్లాన్ లేకపోతే మనం ఏది చేయలేం. అర్థమైందా? మేము రేపు మళ్ళీ మాల్దీవ్స్లో మీటింగ్స్ ఉన్నాయి. అయితే ఆ మాల్దీవ్స్లో మీటింగ్స్లో నేను ఏదైతే చెప్పాలో అక్కడ వాళ్ళకి నాకు టైం టేబుల్ ఇచ్చారు. మీరు మొదటి క్లాస్ ఇది చెప్పాలి, మధ్యాహ్నం సెషన్లో ఇది చెప్పాలి, సాయంత్రం సెషన్లో ఇది చెప్పాలి అని సిలబస్ ఇచ్చారు నాకు. నేనేం చెప్పాలో ఇప్పుడు నేనేం చేయాలి? యాక్షన్ ప్లాన్ వేయాలి. ఏం చెప్పాలి? యాక్షన్ ప్లాన్ వేసామా, దానికి తగ్గట్టుగా నేను ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఈజ్ యాక్షన్ ప్లాన్. మీ భవిష్యత్తు చాలా 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 గొప్పది. కానీ మనం చాలాసార్లు మన భవిష్యత్తుని చాలా చిన్నగా చూస్తాం. కాదు, ఏ దేవుడు నిన్ను ప్రేమించాడో, ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడో గొప్ప దేవుడు కదా. ఆయన దగ్గర మనకి గ్రేట్ 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 ఫ్యూచర్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మన లైఫ్ని దేవునికి కమిట్ చేయాలి, అప్పగించాలి. చాలామంది యవనస్తులు చేసే పని ఏంటో తెలుసా? మారిపోతూ ఉంటారు. మీరు ఎమోషన్స్ అన్నమాట. మనకి ఏమైపోతుందంటే తొందరగా మనం స్వింగ్ అయిపోతూ ఉంటాం, అక్కడ ఇక్కడ 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 ఇక్కడ. అందుకే మీరు ఏం చేయాలంటే యవనస్తులు దీని ద్వారా తన నడక శుద్ధి చేసుకుంటారు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు. అంటే ఏంటి అర్థం? ఈ వాక్యము మిమ్మల్ని నడిపిస్తుంది. వాక్యం చదువుకోవాలి. చదువుతున్నారా వాక్యాన్ని బాగా? వాక్యాన్ని మించిన మీకు గైడ్, వాక్యాన్ని మించిన వే, వాక్యాన్ని మించిన ఎంకరేజ్మెంట్ మీ లైఫ్లో ఏది ఉండదు.